మీకైతే ఒక స్టోరీ చెప్తా. అది భయంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అది అంత ఏం అనిపించలే మాకు, నార్మల్గానే ఉంది మాకు అనిపిస్తే లైక్ చేయండి. సో ఆ స్టోరీ అయితే కొంచెం భయంగానే ఉంటుంది, నాకైతే భయమే. సో ఆ స్టోరీ చెప్పే ముందర ప్లీజ్ నేను ఇందాక చెప్పినట్టు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఒకప్పుడు గ్రాండ్ ఫాదర్ ఉండేవాడు. ఆ గ్రాండ్ ఫాదర్కి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. ఆ ఫ్రెండ్ గ్రాండ్ ఫాదర్ ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు. ఆ ఫ్యాక్టరీ అంటే కొంచెం ఒక లైక్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా ఉంటుంది, లైక్ లాస్ట్కి లాగా. ఆ ఫ్యాక్టరీ పక్కన ఏం ఉండవు కదా, అంటే ఫ్యాక్టరీస్ అంటే నార్మల్గా ఉంటాయి. ఆ ఫ్యాక్టరీ పక్కన కానీ ఒక హౌస్ ఉంటుంది అనమాట. ఆ హౌస్ అంటే చాలామంది అంటారు అది అబాండెడ్ అని, కానీ దాని గురించి తెలియదు అనమాట. ఎందుకంటే ఎవరు వెళ్ళే అక్కడికి. సో అప్పుడు ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, లైక్ గ్రాండ్ ఫాదర్ ఫ్రెండ్. గ్రాండ్ ఫాదర్ అన్నాడు, మనం ఉన్న ప్లేస్ నుంచి మన ఫ్యాక్టరీకి చాలా దూరం అయిపోతుంది, నేను ఉండలేను అని అన్నాడు ఆ ఫ్రెండ్. అప్పుడు గ్రాండ్ ఫాదర్ అన్నాడు, కానీ అది ఏ అపార్ట్మెంట్లోకి వెళ్తున్నావు అంటే, ఇక్కడ చిన్న ఇది ఉంది కదా అబాండెడ్ హౌస్, లైక్ ఒక చిన్న హౌస్ అని. అంటే ఫ్రెండ్కి తెలియదు అది అబాండెడ్ అని. ఆ ఫ్రెండ్ అన్నాడు, ఇక్కడ ఒక హౌస్ ఉంది కదా, ఆ అపార్ట్మెంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు గ్రాండ్ ఫాదర్ అన్నాడు, అందరూ అంటున్నాడు దాంట్లో అదొక అబాండెడ్ హౌస్, దాంట్లో లైక్ సంథింగ్ రాంగ్గా జరుగుతుంది అని అన్నారంట. అయినా కానీ ఆ ఫ్రెండ్కి ఏం తెలియదు కదా, కాబట్టి ఆ ఫ్రెండ్ ఏమనుకున్నాడంటే, అంటే గ్రాండ్ ఫాదర్ ఏదో ఒట్టిని చెప్తున్నాడేమో లైక్ నన్ను అక్కడిని ఉంచడానికి అని అన్నాడు. అప్పుడు అనుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే రాలే. అప్పుడు అనుకున్నారు షిఫ్టింగ్ పనులు ఏమి ఉంటాయి కదా, అందుకు రాలేదు అని అనుకున్నారు. కానీ నెక్స్ట్ డే కూడా రాలే. ఎందుకు రాలేదు ఏమో తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత అంటే గ్రాండ్ ఫాదర్కి డే షిఫ్ట్ లాగా నైట్ షిఫ్ట్ అని ఉంది. అప్పుడు ఆ రోజు అంటే అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ ఉండే అపార్ట్మెంట్ అబాండెడ్ అపార్ట్మెంట్ కనిపిస్తుంది. అప్పుడు అపార్ట్మెంట్లోకి చూశాడు. అప్పుడు అంతా డార్క్, ఫుల్లీ డార్క్, ఓన్లీ 3rd floor బ్రైట్గా ఉంది. అప్పుడు అది మొత్తం ఒకేసారి అయిపోయింది. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.